ఈ దేశంలో చట్టాలు చుట్టాలుగా మన ఇంట్లో కట్టివేయబడాలంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మన చెప్పు చేతల్లో ఉండాలి అంటే, రాజ్యాంగం మనం కూర్చో అంటే కూర్చో, లేవంటే లేవు అని చెప్పి, రాజ్యాంగాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి అని అనుకుంటే, అది కేవలం అధికారం వల్లనే సాధ్యమవుతుంది. అధికారంలో కూడా మళ్ళీ పవర్ఫుల్‌గా ఉండాలి. అటువంటప్పుడు ఏదైనా సాధ్యమే. దిస్ హ్యాస్ బీన్ ప్రూవెన్ మెనీ టైమ్స్. ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ ప్రూవెన్. ఇట్ విల్ బి ప్రూవెన్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సీరియస్లీ చాలాసార్లు నిరూపించబడింది. ఇప్పటికి నిరూపితం అవుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా నిరూపితం అవుతుంది. చట్టం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అందరికీ సమానంగా పనిచేయదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ముమ్మాటికి నిజం. చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు తాజాగా సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా 91 బ్యాచ్, చాలా సీనియర్ అధికారి, చాలా పేరున్న అధికారి. సివి ఆనంద్ అంటే హైదరాబాద్, తెలంగాణలో తెలియని, తెలుగు రాష్ట్రాలు ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు. సివి ఆనంద్ ఐపీఎస్ ఆయన బాలకృష్ణ గారి అభిమానులకు జడిసి, బాలకృష్ణ గారి అభిమానుల దెబ్బకు అర్ధరాత్రి 1:30కు ట్వీట్ పెట్టుకొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఒక రకంగా క్షమాపణలు చెప్పారు. ఎందుకని? ఎప్పుడో 2 నెలల కిందట, దాదాపు 2 months అయిందేమో, అదే పైరసీ వాళ్ళను కొందరిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా పైరసీ చేస్తున్నారని చెప్పడం కోసం సివి ఆనంద్ గారు చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని పిలిపించి అంత వివరించారు కదా ఎట్లా ఉంది అని. అప్పుడు చాలామంది అన్నారు, సరే బాలకృష్ణ గారిని పిలిచినా వెళ్ళలేదా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి ఆ చర్చ జరిగింది. అయితే ఈ చర్చ జరిగే క్రమంలో ఒక దగ్గర ఈ సివి ఆనంద్ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారిని ఎందుకు పిలవరు, ఆయన పద్మభూషణ్, ఆయన టాప్ హీరో, ఆయన తోపు, వీళ్ళకంటే ఆయన ఎక్కువ, అది ఇది అని చేస్తున్నప్పుడు ఏదో ఒక స్మైలీ సింబల్ షేర్ చేశారట అకౌంట్ నుండి. ఎప్పుడో 2 నెలల కిందట ఒక స్మైలీ సింబల్ ఉన్నట్లుండి అది ఇప్పుడు ఎందుకు హైలైట్ అయిందో తెలియదు. నిన్నటి నుండి బాలకృష్ణ గారి అభిమానులు సివి ఆనంద్ ఐపీఎస్ను ఏకిపడేస్తూ ఉన్నారు. మామూలుగా కాదు. ఆయన ఒక ఐపీఎస్, ఒక సీనియర్ ఐపీఎస్ అని అటువంటివి కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. మామూలుగా ఏకలేదు. సో ఆ దెబ్బకు పూర్తిగా దిగొచ్చినటువంటి సివి ఆనంద్ గారు అర్ధరాత్రి 1:30కు 1:20కి ఏమో ట్వీట్ పెట్టారు. అది నా సోషల్ మీడియా హ్యాండిల్స్ని, నా ఆపరేషన్స్ని, ఫంక్షన్స్ని, హైదరాబాదు పోలీస్ వ్యవహారాలని ఇవన్నీ కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేసాకని చెప్పి ఒక సపరేట్ హ్యాండ్లర్ని పెట్టుకున్నాం. అతను చేసిన, అంటే ఆ హ్యాండ్లర్ చేశారు ఆ స్మైలీ, అది చేయకుండా ఉండాల్సింది కానీ చేశారు. ఇది ఎప్పుడో 2 నెలల కిందట జరిగింది. నా దృష్టికి ఇప్పుడు వచ్చింది. సో నేను తర్వాత బాలకృష్ణ గారికి కూడా మెసేజ్ పెట్టాను, హర్ట్ అయింటే క్షమాపణలు చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదని. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున సినిమాలను చూస్తూ పెరిగాను. వాళ్ళంటే అభిమానం. బాలకృష్ణ గారి సినిమా అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే చాలా ఇష్టం, నాకు దశాబ్దాలుగా తెలుసు, అది ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని, హర్ట్ అయితే క్షమాపణలు కూడా చెప్తాను అని, క్షమాపణలు అని చెబుతూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. సో వాళ్ళ అభిమానులు పద్మభూషణ్కి ఎంత ధైర్యం, రిప్లై ఇచ్చేటప్పుడు స్మైలీ సింబల్ ఇస్తారా, ఎంత ధైర్యమో, అది మామూలుగా ఏకిపడేయలేదు. ఇవి జస్ట్ అంటే ఫర్ నేమ్ సేక్. అదే సివి ఆనంద్ గారు ఐపీఎస్ లాంటి అధికారిని ఇంకెవరో ఏదైనా కనుక ఒక మాట వేరే వాళ్ళు అని ఉండింటే ఇప్పుడు ఇంతకాలం దాడి చేశారు తన మీద బూతులతో కూడా. ఎవరన్నా వేరే వాళ్ళు అని ఉంటే తోలు తీసి చెమడాలు వలిసేసేవాళ్ళేమో. కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అన్నారు కాబట్టి, 2 రాష్ట్రాల్లోనూ ఆయనకు సంబంధించిన ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి సివి ఆనంద్ లేదు, ఇంకో డీజీపీ అయినా కూడా లేదు, దిగొచ్చి క్షమాపణలు చెప్పే పరిస్థితే ఉంటుంది. వేరే వాళ్ళు అట్లా అనింటే ఒక ఐపీఎస్ని, సీనియర్ ఐపీఎస్ని, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది నా ప్రశ్న. అంటే అదొకటే కాదు, ఒక స్మైలీ సింబల్ పెట్టినందుకే ఇంత. సరే పెట్టచ్చా లేదా వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు, ఇష్యూ పోనీ అని. ఒక స్మైలీ సింబల్ పెట్టినందుకే పద్మభూషణ్ ఆయన, అది ఇది తోపని.
మరి అదే ఒక నిండు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడు అన్నప్పుడు ఆ ట్యాక్స్ గుర్తుకు రావా? పద్మభూషణ్ అది రావా? అబ్బా కోర్స్ మనం ఇట్లా కూడా అడగకూడదేమో. ఎందుకంటే ఒక అప్రకటిత రాచరికమే ప్రస్తుతం నడుస్తున్నది కూడా. ఒక అప్రకటిత నియంతృత్వమే, అప్రకటిత రాచరికమే. ఒక స్మైలీ సింబల్కి పద్మభూషణ్కి స్మైలీ సింబల్ పెడతావా? పద్మభూషణ్ గురించి మాట్లాడుతుంటే రిప్లైగా స్మైలీ సింబల్ పెడతావు అన్నప్పుడు నిండు అసెంబ్లీలో అదే పద్మభూషణ్ అట్లా మాట్లాడకూడదు అని చెప్పి తెలియదు. అప్పుడు ఎవరికి గుర్తురావా పద్మభూషణ్ అని? అందుకే నేను అంటున్నాను, ఏ భాష లేదు, ఏమంటారు సరే, ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఎవరు ఏం చేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇదే పని వేరే వాళ్ళ అధికారంలో లేని వాళ్ళు ఒక ఐపీఎస్ అనేది తీసుకొచ్చి 10 మంది లోపలేసి తోలు తీసి చెమడాలు తీసేవాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు కాబట్టి ఐపీఎస్ దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. సో అల్టిమేట్గా ఎక్కడైనా ఎప్పుడైనా అధికారం అనేది పరమవ్వాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. చట్టం అందరికీ సమానం, ప్రజాస్వామ్యం అందరికీ వర్తిస్తుంది, రాజ్యాంగం అందరికీ ఒకే విధంగా పనిచేస్తుంది. ఇవన్నీ బూతులు అని చెప్పి ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఎవరైనా కనుక ఈ అంశాల మీద ఏమైనా టీచ్ చేయాలనుకుంటే మీ పిల్లల్ని ఈ విధంగా పెంచండి కూడా. ప్రజాస్వామ్యం బూతు, కానీ అది ఎప్పుడు పవిత్రమవుతుంది అంటే నువ్వు అధికారంలో ఉండాలి, అధికారం ద మోస్ట్ పవర్ఫుల్గా ఉండాలి. రాజ్యాంగం అనేది సక్కంగా పనిచేయాలి అంటే అందరికీ సమానంగా పనిచేయదు. నువ్వు మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉండాలి, అది అధికారం అయి ఉండాలి. చట్టం నీ ఇంటి చుట్టబండలు అవ్వాలి అంటే, చట్టం నీ ఇంట్లో ఘాటికి కట్టివేయబడాలి అంటే నువ్వు మోస్ట్ పవర్ఫుల్ అయి ఉండాలి, అధికారంలో నువ్వు కీలకమై ఉండాలి. అలా కాకుండా నువ్వు నోరు తెరిచి మాట్లాడినా, అలా కాకుండా నువ్వు వేసే అడుగులో కూడా తప్పులు వెతుకుతుంది ఈ సమాజం. నువ్వు తినే తిండిని కూడా సహించదు ఈ సమాజం. నువ్వు వేసే డ్రెస్సును కూడా సహించదు ఈ సమాజం. నువ్వు వేసే డ్రెస్సును సహించాలన్నా, నువ్వు తినే తిండిని సహించాలన్నా, నువ్వు చేసే తప్పును మన్నించాలి అన్నా, నీ బూతులను కూడా పవిత్రంగా ప్రచారం చేయబడాలి అన్నా, తోపుతో అధికారులు అన్నబడే వాళ్ళు కూడా వంగి సలాం చేయాలి అన్నా, అల్టిమేట్గా అధికారం అనేది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి మీ పిల్లల్ని బోధించండి. దయచేసి ప్రజాస్వామ్యము, చట్టము, రాజ్యాంగము అందరికీ సమానంగా పనిచేస్తాయని చెప్పి ఆ పిల్లల్ని తప్పుదారి పట్టించకండి దయచేసి. సీరియస్లీ ఆ పిల్లల్ని తప్పుదారి పట్టించకండి. ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్నవి ఎన్ని చూసిన తర్వాత పిల్లలకి మళ్ళీ బూతులు నేర్పించొద్దు కదా.